మీరు ఫీమేల్ డాక్టర్ కదా, మీరు మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూస్తారా, అసలు మేల్ కండిషన్స్ అవి మీరు అటెండ్ అవుతారా అని చెప్పి చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో మేము ఆండ్రాలజీ పార్ట్ అంతా చూస్తాము, మేము ఆండ్రాలజిస్ట్ అని కూడా చెప్తూ ఉంటే పేషెంట్స్ సర్ప్రైజ్ అవడం పక్కన పెట్టండి, చాలా మంది డాక్టర్స్ కూడా సర్ప్రైజ్ అవుతున్నారు అనమాట. సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఏంటి అని అంటే, ఫస్ట్ మేల్ ఫీమేల్, డాక్టర్ మేలా ఫీమేల్ అనేది పక్కన పెడితే కొంచెం ఏ బ్రాంచ్ వాళ్ళు ఏ పేషెంట్స్ చూస్తున్నారు అనేది ఆ క్లారిటీ చాలా మందికి లేదనమాట. సో అది మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ అనేది ఇండియాలో సుమారుగా ఒక 12-13 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారనమాట. అది ఏంటంటే కంప్లీట్గా ఇన్ఫర్టిలిటీకి సంబంధించి, అది మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. అసలు ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది వైఫ్ కిందనే చూడరు కదా, హస్బెండ్ కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం కాబట్టి. సో మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీని 100% కంప్లీట్గా దగ్గర భూతద్దం పెట్టుకొని చూడటం లాగా అనుకోండి ఆల్మోస్ట్. ఇంకా అట్లాగా డీల్ చేయడానికే ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అనేది అసలు కొత్తగా స్టార్ట్ చేశారనమాట గవర్నమెంట్. నౌ చట్టం ప్రకారంగా అండ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారంగా అసలు మేల్ ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేయగలిగే బ్రాంచెస్ ఏంటి అని అంటే ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ, ఎంసీహెచ్ యూరాలజీ. ఈ రెండు కాక ఎఫ్ఎన్బి రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ చేసిన తర్వాత ఒక 1 year అయినా మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కాక జనరల్ సర్జరీ చేసిన తర్వాత అట్లీస్ట్ 2 years ఆండ్రాలజీలో కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఈక్వివాలెంట్గా ఎవరిని చెప్పారు అని అంటే ఎంసీహెచ్ యూరాలజీ ఉన్న వాళ్ళని, ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ ఉన్నవాళ్ళు. ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ ఉన్న వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ కావాలి అంటారు. అది జనరల్గా ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలోనే కంప్లీట్ ఆండ్రాలజీ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని ఎంసీహెచ్ యూరాలజీ ఉన్నవాళ్ళు, ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ ఉన్నవాళ్ళు మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి అటెండ్ అవ్వడానికి ఈక్వల్లీ క్వాలిఫైడ్. అండ్ ఇన్ఫాక్ట్ ఎఫ్ఎన్బి రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ అట్ ద సేమ్ టైం జనరల్ సర్జరీ చేసిన తర్వాత ఆండ్రాలజీ చేసిన వాళ్ళు కూడా ఈక్వల్లీ క్వాలిఫైడ్ అనమాట. మరి ఈక్వల్లీ క్వాలిఫైడ్ అన్నప్పుడు డిఫరెన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే, యాక్చువల్గా ఏంటి అని అంటే క్లినికల్ ప్రాక్టీస్లో ప్రతి ఒక్క దాంట్లో కాలు వేయటం అనేది జరిగే పని కాదు. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ ఒకటి స్పెషలైజ్ చేస్తే కనుక దాన్ని ఇంకా చాలా చాలా బాగా డీల్ చేస్తారు. అంటే దాని గురించి ఇంకా అడ్వాన్సెస్ కానీ చదవటం కానీ తెలుసుకోవటం కానీ అంతా కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. అట్లా కాకుండా అన్నిట్లో కాలు వేస్తే కనుక ఏది కూడా సరిగ్గా చేయలేరు అనమాట. అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని. సో బేసికల్లీ ఎట్లాగా అంటే ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్లో చెప్పాను కదా, ఓన్లీ ఇన్ఫర్టిలిటీ పార్ట్, అంటే ఆ టెస్టిస్, అక్కడి నుంచి స్పర్మ్స్ రావటము, అక్కడ ఆ కండిషన్స్ అన్నీ కూడా మొత్తం కంప్లీట్గా ఇన్ డీటెయిల్ చదువుతాం అనమాట. ఎంసీహెచ్ యూరాలజీ వచ్చేపాటికి ఏంటి అని అంటే కిడ్నీస్ గురించి చదువుతారు, యూరెటర్స్ గురించి చదువుతారు, యూరినరీ బ్లాడర్ గురించి చదువుతారు, ప్రాస్టేట్ గురించి చదువుతారు, క్యాన్సర్స్ గురించి చదువుతారు. ఇవన్నీ కాక ఆండ్రాలజీ అనేది కూడా ఒక పార్ట్ అనమాట. సో అంటే క్వాలిటీ వైజ్ చూసుకుంటే అన్నీ చేయడంతో పాటుగా ఆండ్రాలజీ అనేది ఒకటి. నెక్స్ట్ అదే ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్లో అయితే ఆండ్రాలజీనే కంప్లీట్గా డీటెయిల్గా చదువుతూ ఉంటాం అనమాట. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. అయితే వీళ్ళకి ఏమైనా క్వాలిటీ తేడా ఉంటుందా అంటే యాక్చువల్గా గవర్నమెంట్ చట్టం డిఫరెన్స్ ఏం చూపించలేదు కాబట్టి లెక్క ప్రకారం ఏమీ ఉండకూడదు. బట్ క్లినికల్ ప్రాక్టీసెస్ డిఫరెంట్ అనమాట. ఏంటంటే ఎంసీహెచ్ యూరాలజీ చేసిన వాళ్ళు కూడా చాలా మంది యూరాలజిస్ట్ అని పెట్టుకుంటారు తప్ప ఆండ్రాలజిస్ట్ అని పెట్టుకోరు. ఎంసీహెచ్ యూరాలజీ చేసిన తర్వాత వెళ్ళి ఆండ్రాలజీ మళ్ళీ చదువుతారు సపరేట్గా, లేదంటే ఆండ్రాలజీలో స్పెషలైజేషన్ చేస్తారు. కొన్నిసార్లు యూఎస్కి అట్లా ఇట్లా వెళ్ళి కొన్నిసార్లు కోర్సెస్ చేసేసుకుని వస్తారనమాట. వాళ్ళు జనరల్లీ మీరు ఎవరైనా చూసారు అని అంటే ఎంసీహెచ్ యూరాలజీ చేసిన వాళ్ళు కూడా ఆండ్రాలజీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఓన్లీ ఆండ్రాలజీ ప్రాక్టీస్ చేస్తుంటారు అంతే తప్ప యూరాలజీ ప్లస్ ఆండ్రాలజీ ప్రాక్టీస్ చేయరనమాట. ఎందుకంటే ప్రాక్టికలీ అది డిఫికల్ట్. ఇప్పుడు ఒక క్యాన్సర్ కేసు కోసం అని చెప్పి పరిగెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ పేషెంట్ చూడాలి అని అంటే కనుక అంటే అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. రాదర్ దాన్ దట్ ఓన్లీ దీన్నే చదువుతూ ఉన్నారనుకోండి, దాంట్లో ఇంకా అడ్వాన్సెస్ అవన్నీ బెటర్గా తెలుస్తూ ఉంటాయి అనమాట. పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, అంటే మీరు ఆ డాక్టర్ వేరేగా ట్రీట్మెంట్ చేశారు, మీరు వేరేగా ట్రీట్మెంట్ చేశారు, సో వాళ్ళది తప్ప మీ తప్ప అని. దీంట్లో తప్పు కరెక్ట్ అన్నట్టుగా కాదండి. ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్. యూరాలజీలో ఆండ్రాలజీ అనేది ఒక పార్ట్. సో ఆ పార్ట్ అది ఒక చిన్న పార్ట్ అన్నట్టుగానే ట్రీట్మెంట్ యూజువల్లీ చూస్తూ ఉంటారు. బట్ రిప్రొడక్టివ్ మెడిసిన్లో వచ్చేసి అదే జీవితం లాగా ఉంటుంది బేసికల్లీ, దాంట్లోనే మునిగి తేలుతూ ఉంటారు. సో అందుకని ఏంటంటే ఇంకొంచెం రీసెంట్ అడ్వాన్సెస్ అవన్నీ తెలుసుకోవడం కొంచెం స్కోప్ ఎక్కువ అనమాట. కిడ్నీ ట్యూమర్స్ గురించి, కిడ్నీ క్యాన్సర్స్ గురించి చదివే వాళ్ళకి ఆండ్రాలజీలో అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఇప్పుడు ఆండ్రాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంసీహెచ్ యూరాలజీ చేసిన తర్వాత మిగతావన్నీ వదిలేసి ఓన్లీ ఆండ్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, బట్ వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ రిప్రొడక్టివ్ మెడిసిన్ చేసిన వాళ్ళలాగానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో బేసికలీ ఏంటంటే యూరాలజిస్ట్ అనే దానికంటే యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఆండ్రాలజిస్ట్. అంటే
ప్రాపర్గా ఓన్లీ ఫర్టిలిటీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఏంటంటే మీ కండిషన్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది, మీ కండిషన్ మీద నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళకి నాలెడ్జ్ లేదని కాదు, ఐ వుడ్ సే అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఐ థింక్ పీపుల్ విల్ బెనిఫిట్ బెటర్ ఇఫ్ దే గో టు సమ్మన్ హూ ఇస్ స్పెషలైజ్డ్ అండ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఫర్టిలిటీ ఇష్యూస్. సో ఆండ్రాలజీ అంటే ఆండ్రాలజీ ప్రాక్టీస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తేనే బెటర్. లేకపోతే మరి ఎంసీహెచ్ యూరాలజీలో కనుక కంప్లీట్గా మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి అంతా తెలిసేసుకుని ఉంటే కనుక తర్వాత వెళ్ళి ఆండ్రాలజీలో ఫెలోషిప్స్ కానీ లేకపోతే అబ్జర్వర్షిప్స్ కానీ చేయాల్సిన అవసరం ఉండదు కదా. కానీ యాక్చువల్ ఆండ్రాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి చేస్తున్నారు. ఎందుకు అంటే కంప్లీట్ ఫోకస్ రాదు ఆ టైంలో. యాక్చువల్గా రావాలి, బట్ సాడ్లీ ప్రాక్టికల్లీ అయితే రావట్లేదు. దిస్ ఇస్ ది సాడ్ రియాలిటీ. సో మీరు ఏంటి అని అంటే ఫోకస్డ్గా ఫర్టిలిటీ ప్రాక్టీస్ చేసే ఏ ఆండ్రాలజిస్ట్ అయినా పర్లేదు, బట్ ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ అయినా ఉండాలి, ఎంసీహెచ్ యూరాలజీ విత్ లైక్ ప్రాక్టీసింగ్ ఓన్లీ ఆండ్రాలజీ అన్నట్టు ఉండాలి. నెక్స్ట్ ఎఫ్ఎన్బి రిప్రొడక్టివ్ మెడిసిన్ వాళ్ళు అండ్ జనరల్ సర్జరీ చేసిన తర్వాత కూడా 2 years ఆఫ్ ఆండ్రాలజీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి డిగ్రీస్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు ఎక్కువ బెనిఫిట్ అవుతారు.